గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను డాక్టర్ అమన్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. చాలామంది ఆయుర్వేదంలో మానసిక సమస్యలకు ట్రీట్మెంట్ ఉంటుందా అంటారు. తప్పకుండా ఉంటుందండి. మానసిక సమస్యల గురించి మనకు కొన్ని వేల సంవత్సరాలకు ముందే మనకు చరకం, సుశ్రుతం ఇలాంటి పుస్తకాల్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ మానసిక దోషాలు అంటే రజోగుణం, తమోగుణం. ఈ రజోగుణం, తమోగుణం హెచ్చుతగ్గులు ఉండటం వల్ల మనకి మానసిక వ్యాధులు అనేవి వస్తాయి. జనరల్గా ఈ మానసిక వ్యాధులు అన్నిటిని కూడా ముఖ్యంగా వాత, పిత్త, కఫ అని 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. వీటిలో జనరల్గా ఇప్పుడు వాతానికి సంబంధించినటువంటి మానసిక వ్యాధుల్లో ఏంటి అంటే ముఖ్యంగా నిమిషానికి ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక ఆలోచన ఉంటుంది. అదేవిధంగా నెగటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మనకు ఈ వేరే వేరే శబ్దాలు చేస్తుంటారు. అంటే డ్యాన్స్ వేయటం, అతనికనే నవ్వుకోవడం, ఏదో జంతువులాగా అర్చడం అలా చేస్తూ ఉంటారు. ఇంకా వీరు కొంత లీన్గా ఉండటం, బ్లాక్ కలర్లో ఉండటం, ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువ సమస్య రావటం, సాయంకాలం ఈ సమస్యలు పెరగటం, ఇంకా మనకు ఈ తలనొప్పి కానీ అవి వచ్చినప్పుడు తలంతా చీమలు పాకినట్టు, ఏదో పురుగులు పాకినట్టు ఉండటం, ఇవన్నీ కూడా వాతానికి సంబంధించినటువంటి మానసిక లక్షణాలు. దీంట్లో నిద్ర తక్కువ ఉండటం ఇవన్నీ చూస్తుంటాం. అదే పిత్తానికి సంబంధించినటువంటి మానసిక లక్షణాల్లో ఏమవుతుందంటే ఏదో చిన్న చిన్న విషయాలకే ఎక్కువ కోప్పడ్డం, నెక్స్ట్ కళ్ళు ఎర్రబడ్డం, చెమట ఎక్కువ ఉండటం, పక్కవారిని కొట్టడం, తనకు తానే బ్లేడ్తో కట్ చేసుకోవడం, కత్తితో పొడుచుకోవడం, కర్రలతో కొట్టుకోవడం, అలాంటివన్నీ కూడా మనకు ఈ పిత్తానికి సంబంధించినటువంటి మానసిక లక్షణాల్లో ఉంటాయి. అదే కఫానికి సంబంధించినటువంటి మానసిక లక్షణాల్లో నిద్ర ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అతను ఒంటరితనం అంటే ఇష్టపడతాడు, అంటే ఎవరితో కలవడు, ఒంటరిగానే ఉంటాడు. నెక్స్ట్ వెయిట్ పెరగడం ఉంటుంది. వీరికి ముఖ్యంగా తలంతా బరువుగా ఉండటం, మానసిక చురుకుదనం లేకపోవటం, అంటే చురుకుదనం ఉండదు. నెక్స్ట్ ఎప్పుడూ మనకు డ్రౌజీగా నీరసంగా ఉండటం జరుగుతుంది. పేషెంట్ కూడా కొంత పేల్ కలర్లో ఉంటాడు. నెక్స్ట్ వీరికి దగ్గు, జలుబు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని బట్టి మనం ఈ వాత, పిత్త, కఫ మానసిక వ్యాధులుగా డివైడ్ చేసి వానికి సంబంధించి మందులు ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేటువంటి శిరోధార, అదేవిధంగా నస్యకర్మ, ఇంకా వమనం, వస్తికర్మ, విరేచనం ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి. ముఖ్యంగా శిరోధార, నస్యకర్మ ఈ 2 అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మానసిక వ్యాధులకు ఎవరైతే ఇంగ్లీష్ మందులు వాడుతున్నారో వారు సడన్గా వాటిని ఆపకూడదు. క్రమంగా తగ్గిస్తూ మన మందులు వాడుతూ వాటితో పాటు ఈ పంచకర్మలు ఏదైతే నస్యకర్మ, నెక్స్ట్ శిరోధార ఇలాంటివి తీసుకుంటే మనకు మానసిక వ్యాధుల్లో కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఆయుర్వేద మందులు అద్భుతంగా పనిచేస్తాయి. మెయిన్గా ఇంగ్లీష్ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మానసిక వ్యాధుల వల్ల అంటే వాటికి వాడే మందుల వల్ల వెయిట్ పెరగడం, సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం వల్ల అలాంటివి ఏం లేకుండా పూర్తిగా తగ్గుతుంది. ఇంకా మనకు యోగాలో మెయిన్గా ఈ మానసిక వ్యాధులకు ఈ ప్రాణాయామం చేయటం, నెక్స్ట్ ఇంకా కొన్ని రకాల సూర్యభేది, చంద్రభేది ప్రాణాయామం ఇవన్నీ కూడా మనకు మంచి రిజల్ట్ ఉంటాయి. కాబట్టి మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. ఈ డైట్ కూడా డైట్కు చాలా సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే నాన్ వెజ్ ఎక్కువ తినటం, మసాలా ఎక్కువ తీసుకుంటే రజోగుణం పెరుగుతుంది. అదేవిధంగా మంచి ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే సత్వగుణం పెరుగుతుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి వస్తువులు 2-3 రోజులు మనకు ఎక్కువ నిల్వ చేసిన వస్తువులు ఇవన్నీ తీసుకుంటే తమోగుణం పెరుగుతుంది. ఇలా మనకు ఫుడ్కు మనసుకు సంబంధం ఉంటుంది. కాబట్టి డైట్ చార్ట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఎవరైనా సరే ఎలాంటి మానసిక వ్యాధులతో బాధపడుతున్నా ఒక్కసారి మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి. తప్పకుండా ఇక్కడ మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉంది.